ఈరోజు జరిగే సమ్మె ఒక చారిత్రాత్మకమైన సమ్మె. కారణం ఏంటంటే దేశంలో ఉన్న సమ్మె చేస్తే కార్మికులు లేకపోతే కర్షకులు వేరువేరుగా సమ్మె చేస్తారు. స్వతంత్ర భారతదేశంలో ఈ 74 ఏళ్లలో మొట్టమొదటిసారిగా కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, పెన్షనర్లందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి దేశవ్యాప్తంగా 25 కోట్ల మంది సమ్మెలో పాల్గొంటున్న ఒక చారిత్రాత్మక నేపథ్యం. ఆ నేపథ్యానికి ప్రధాన కారణం కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ గారు రైతాంగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ రైతుల్ని ఆత్మహత్య పురుగుల విధంగా చట్టాలు చేస్తూ ఉన్నాడు. కార్మికులు అనేక పోరాటాలు చేసి 44 డిమాండ్ సాధించుకుంటే వాటిలో అన్ని రోజుకు 8 గంటల పని విధానం కానివ్వండి, ఆదివారం సెలవు దినం కానివ్వండి, ఇట్లాంటి అనేక అన్నిటి ఎత్తివేసి కార్మికుల హక్కులను హరించి వేసి వాళ్ళందరినీ బానిసలు చేసే పరిస్థితి అలా కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఇట్లాంటి దుర్మార్గ చర్యని అట్లాగే రైతులకు గిట్టుబాటు ధర లేక రైతులకు గిట్టుబాటు స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలని చెప్పంటే అసలు ఎక్కడ పడితే అక్కడ అమ్ముకోవచ్చు దేశమంతా చెప్పి కొన వ్యాపారస్తులకు రేట్లు తెలిసి అలా రైతాంగాన్ని నిలువునా ముంచిన పరిస్థితి ఈ సంవత్సరం చూసాం మనం. రోజు కూడా ప్రతిరోజు కాంగ్రెస్, కమ్యూనిస్టు, టీడీపీ పార్టీల ఐక్యతలో ధాన్యం గురించి మహాప్రభు అని చెప్పి మిల్లుల మంగళ ధర్నాలు రాష్ట్రాలు చేసే పరిస్థితి ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకొచ్చినాయి. ఇట్లాంటి దుర్మార్గమైన పరిపాలన కొనసాగిస్తూ ఒక పక్క మేము దేశాన్ని కాపాడుతాం, దేశానికి మీదే నిజమైన దేశభక్తులు, రామభక్తులు, రామరాజ్యం పట్టుకొస్తామని చెప్పి మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ మతం పేరుతో దేశాన్ని ముక్క చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ ప్రయత్నాన్ని కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ పార్టీలు, టీడీపీ పార్టీలు తీవ్రంగా ఖండిస్తూ ఈ సమ్మెలో పాల్గొన్న మన మండల ప్రధానికానికి, రైతాంగానికి సిపిఐ తరఫున విప్లవ ధన్యవాదాలు ముగిస్తా ఉన్నాను. ఇప్పుడు